తంబలపల్లి మండలంలో 2 రోజులకు ముందు జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 2 బ్యాచ్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ, దాన్ని నిన్న బాధితుల్ని పరామర్శించి కొంతమంది నాయకులు బాధితుల్ని పరామర్శించిన తర్వాత మా ఎమ్మెల్యే గారిపైన, ఎంపీ గారిపైన, మినిస్టర్ గారిపైన యథావిధంగా అవాకులు చవాకులు పేలడం జరిగింది. అయితే జరిగినటువంటి సంఘటన మాట్లాడిన వ్యక్తులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అది అక్కడ జరిగిన సంఘటనకి మా ఎమ్మెల్యే గారికి సంబంధం ఏముంది? అక్కడ జరిగిన సంఘటన 2 బ్యాచ్ల మధ్య గత 10 రోజుల నుంచి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకుంటూ, వాళ్ళు తాగేసి ఎవరో దారింటి పోయే వాళ్ళు తిట్టుకొని కొట్టుకుంటే దాన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు గంజాయి బ్యాచ్ అని, లేదా మినిస్టర్ గారి మీద, ఎక్స్ మినిస్టర్ గారి మీద, ఎంపీ గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వింటున్నారులే కదా అని చెప్పి, లేదా ఏదో రాజకీయంగా వాళ్ళకి ఏదో అవకాశాల కోసమో ప్రయోజనాల కోసమో ఇంకా సంవత్సరం రోజులు అయిపోతానే ఇంకా పదవులు రాలేదనే సంకల్పంతోనో దేంతోనో మైకు ముందరకు వచ్చిన ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ పెట్టినా సంబంధం లేని విషయాలు, ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా మాట్లాడేది ఫస్ట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ. నిన్న జరిగిన సంఘటనలో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధం ఏముంది? దాన్ని తీసుకొని వచ్చి మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడేస్తా అంటే మేము తిరగనీయము, ఇండ్లకు వచ్చి కొడతాము. ఇప్పుడున్నది మీ గవర్నమెంటే కదా, మీరు గంజాయి బ్యాచ్ అంటున్నారు కదా. గంజాయి బ్యాచ్ ఉంటే అరికట్టొచ్చు కదా. సంవత్సరం రోజులు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క కేసన్నా తంబలపల్లి మండలంలో గంజాయి సంవత్సరం నుంచి విచ్చలవిడి అయిపోయింది. 5 సంవత్సరాల్లో లేని గంజాయి సంవత్సరం నుంచి విచ్చలవిడి అయిపోయి ప్రతి పిల్లవాడు స్కూల్కి పోయేవాడు, కాలేజీకి పోయేవాడు, ప్రతి ఒక్కడు నేర్చుకునేంత పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అయితే దాన్ని అంతా మర్చిపోయి మీరు ఇప్పుడు గంజాయి బ్యాచ్ మీకు ఏది నోటికి వస్తే అది మాట్లాడితే వింటూ ఊరుకోవడం అంటూ ఇంకా జరగదు. నెక్స్ట్ గెలుపుపై మాట్లాడతారు. 6,700 మెజార్టీతో అడుక్కుంటూ గెలిచినారని మాట్లాడతారు. అడుక్కుంటూ కాదు, 3 పార్టీలు మీరు చేయని కుట్ర లేదు. మీరు డబ్బులు పంచి, మీరు నాయకులు, ఎమ్మెల్సీలు ఎవరెవరో దిగి ఏదేదో చేసినా కూడా మేము ప్రజాస్వామ్యంలో 10,000 ఓట్లతో మేము గెలిచినాం. ఏ పదవి, ఏ అర్హత లేనోడు, ఏ పదవికి దక్కనోడు, కనీసం ప్రజాస్వామ్యంలో ఎంపీటీసీ కూడా కానోళ్ళు కూడా గెలుపోటములపై మాట్లాడుతుంటే ఎలా జరుగుతుంది? మేము ప్రజాస్వామ్యంలో మా ఎమ్మెల్యే గారు కానీ, మా మినిస్టర్ గారు కానీ, మా ఎంపీ గారు కానీ ప్రజలకి 5 ఏళ్ళు సేవ చేసినారు రాష్ట్రంలో ఇంతమంది ఎన్ని జరిగినా ముగ్గురు కూడా పోటాపోటీగా గెలవడం జరిగింది. అయితే మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏదైతే చెప్పినారో వైసీపీ కార్యకర్తలు అంటారు. కేసులో ఎవరున్నారండి? వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? టీడీపీ కార్యకర్త ఉన్నాడా? కేసులో ఎఫ్ఐఆర్ చేశారు కదా, ఒకసారి ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి. ఎఫ్ఐఆర్లో తెప్పించుకుంటే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో, నిందితుడు వాళ్ళ అన్న ఏ కార్యకర్త? టీడీపీ కార్యకర్త. మీరు ఏదైనా సరే మీరు పరామర్శించేటప్పుడు కానీ ఏదైతే చూడండి, నిందితుని యొక్క అన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గరకు పోలేదా? ఫోటోలు దిగలేదా? తంబలపల్లి సర్కిల్లో ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు చుట్టూ వీళ్ళంతా లేరా? బ్యానర్లు కట్టలేదా? వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అవుతారా? ఏం సంబంధం ఉంది? మీరు ఏదో వచ్చినాం కదా, ఏదో పెద్దిరెడ్డోళ్ళని తిట్టేస్తే మాకు పదవులు వస్తాయి, ఇంకా సంవత్సరం రోజులు అయిపోతుంది, ఇంకా ఇలేదని స్పీడ్ పెంచేసి ఏదంటే అది మాట్లాడితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తంబలపల్లి నుంచి మదనపల్లికి పోయేంతసేపు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం పెరగదో, అంతే దూరం ఉంటుంది. 35 కిలోమీటర్లే మళ్ళీ రావాలి. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం మీరు ఏదైతే జరిగితే ఒకవేళ తప్పు ఉంటే తప్పు మీరు మీ అధికారం ఉంది కదా, చేతిలో డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ పరంగా మీరు పోండి, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని ప్రతి విషయానికి సంబంధం లేని విషయాలకంతా ఎమ్మెల్యేకి, ఎంపీకి, రామచంద్రారెడ్డి గారికి అంటగట్టేసి మేము మాట్లాడేస్తామంటే మీరు మాట్లాడితే ప్రజలకు తెలుసు. ఈరోజు మీరు కంప్లీట్గా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎన్ని అమలు చేసినారు, ఏం చేసినారు, అభివృద్ధి కానీ దీనిల మీద ఏది కానీ చర్చ లేకుండా ఏమన్నా జరగని ప్రతిసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీని మాట్లాడడం, మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం ఇది మంచిది కాదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను జిల్లా అధికార ప్రతినిధిని, వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా. ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే, ఒక వ్యక్తి వార్డు మెంబర్గా కూడా గెలిచిన వ్యక్తి ఈరోజు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఛాలెంజ్ చేస్తాడు. మార్కెట్లో
వాళ్ళ వరకు ఎందుకు, నేను ఒంటరిగా 2 వీలర్లో వస్తాను, ఆపుకొని చూద్దాం. నీ గవర్నమెంట్ ఉంది, నీ డిపార్ట్మెంట్ మొత్తం నీ వాళ్ళే ఉండరు. ఏందయ్యా నువ్వు ఛాలెంజ్ చేసేది? ఎవరితో ఛాలెంజ్ చేస్తావు నువ్వు? ఏమనుకుంటావు నువ్వు? ఛాలెంజ్ అంత సీన్ ఉందా నీకే? మాకేమో ఇదేమన్నా కొత్త అనుకున్నావు? నీకు రాజకీయం కొత్త? మొన్న వచ్చిన బుడ్డా పక్కీరు నువ్వు, పుట్టగొడుగు నువ్వు, సాయంత్రానికి వాడిపోతావు. నువ్వు పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీదకి రానేమో తిరగనేమో. నీకు తెలుసు అసలు ఏం జరిగిందోడా? గంజాయి బచ్చే, ఎవడు గంజాయి బచ్చయ్యా? నీ పక్కన తిరుగుతా ఉండే వాళ్ళు గంజాయి బచ్చే. అసలు నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఎవరితో మాట్లాడతావు, ఏం మాట్లాడతావు, నీ అర్హత ఏంది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని వదిలేసి అవునులే ఇది మర్చిపోయినా, ఇది మే నెల కాదు, డైవర్ట్ పాలిటిక్స్ కావాలంటే తిప్పాలి కదా. డైవర్ట్స్ పాలిటిక్స్ కావాలంటే ఇప్పుడు మీ నాయకుడు చెప్పినాడే మాట నుంచి డైవర్ట్ చేయ వాళ్ళ మీద చెప్పు, ఏందో డైవర్ట్ చేస్తాం. ప్రతి నెల ఏందో చేస్తున్నారు కదా, మీ అందరికి కూడా తెలుసు, ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ప్రతి నెల మీటింగ్లు నేనే పెడతాడా, ప్రెస్ మీట్లో ఏదో ఒకటి చెప్పేది పెద్దడి కుటుంబం మీద. ఆ నెల పబ్బం గడుపుకునేది. ఇప్పుడు నెక్స్ట్ జూన్ వస్తుంది కదా, స్టార్ట్ అవుతుంది. ఇంకా రవి అయిపోయి ఖరీఫ్ సీజను. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అడుగుతారు, రైతులు రుణమాఫీ అడుగుతారు, రైతులకు మాకేమైనా డబ్బులు మేము పంటలు పెట్టుకోవాలని అడుగుతారు. కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ ఇదొకటి. పిల్లలు జూన్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇంక స్కూళ్ళన్నీ అమ్మఒడి ఇల్లా, వసతి దీవెన ఇల్లా, ఇవన్నీ అడుగుతారు అని చెప్పేసి ముందుగానే డైవర్ట్ పాలిటిక్స్. మీ పైన నుంచి మీకేమైనా ఆర్డర్ వచ్చిందేమో, వచ్చి ఏందో ఒకటి చెప్పరా స్వామి, ఇది లేకపోతే మాకు కష్టము, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా, డైవర్ట్ చేసుకోవాలని చెప్పినారేమో. అభివృద్ధి గురించి మాట్లాడండి అంటే మేము రౌడీలు. అయ్యా కత్తులకి రౌడీలు ఏమి? నువ్వు రౌడీవే, నీ దగ్గర పెద్ద బ్యాచ్ ఉండొచ్చు, నువ్వు అన్నీ చేయొచ్చు, నువ్వు పెద్ద రౌడీ కావచ్చు, నీ ఇంట్లో నువ్వు రౌడీ, అంతేగాని జనాలకు రౌడీ కాదు. ఎవరయ్యా చేస్తాడేదాన్ని? ప్రభుత్వం మీద ఉంది. నువ్వు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఎంతమంది, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు వచ్చినాయి, ఎంతమంది వైసీపీ కార్యకర్తలు చంపినారు, ఎంతమంది వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టారు, ఎంతమంది వైసీపీ కార్యకర్తలు హింసిస్తూ ఉన్నారు నీకు తెలిసినా? అవి తెలుసుకో. రాష్ట్రంలో ఏమి డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. డెవలప్మెంట్ గురించి అవునయ్యా, నిన్న ప్రధానమంత్రి వచ్చినారు, స్పెషల్ స్టేటస్ గురించి ఏమన్నా అడిగినారు మీ నాయకుడు? పోనీ మాకింత కావాలి, 1,00,000 దగ్గర 60,000 కోట్లు అప్పులు చేసినారు. ఏం చేసినారు? దాన్ని ఏమన్నా మీరు చెప్పగలవా? ఏందో నిన్న సంఘటన, పిల్లోళ్ళు ఏందో కొట్టుకొని వాళ్ళు అంటే మొత్తం మీ బ్యాచ్ ఆడ జరిగిండేది. టీడీపీలు కొట్టుకుంటే వైసీపీ వాళ్ళ మీద చెప్పేసి, అందులో కూడా పెద్దిరెడ్డి మేము తిరగనేమో. ఈ ప్రజాక్షేత్రంలో ఇలాంటి టైంలో కూడా 10,000 పైచులకు మెజార్టీతో గెలిచింది శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కూడా మేము ఈవీఎంలు నమ్ముకొని లేము, జనాలను నమ్ముకొని ఉన్నాం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం. ఒకసారి తమ్మలపల్లి వీధుల్లో నువ్వు తిరుగు, తమ్మలపల్లి తాలూకాల వీధుల్లో తిరుగు, నీకు తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంది. ఓహో ఇదే అభివృద్ధి, నీకు తెలియదు కదా అభివృద్ధి అంటే ఏందో. ఇప్పుడు తిరుగు, తమ్మలపల్లి పురవీధుల్లో తిరుగు. నువ్వు ఒక తమ్మలపల్లే కాదు, తాలూకాలు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికైనా పో, తిరుగు, నీకు తెలుస్తుంది ఏంది అభివృద్ధి అంటే ఏంది. అసలు అభివృద్ధి అంటే మీరు ఏమైనా చూసింటారు ఎప్పుడన్నా? రా మా గ్రామాల్లోకి రా, చూపిస్తా. మా తాలూకాలోకి రా, చూపిస్తా. ఎవరు వద్దు, మన ఇద్దరమే పోదాం, 2 వీలర్లో పోదాం. మళ్ళీ 4 వీలర్ అయితే మీరు చూడలేరేమో. అయ్యా మీరు రండి, నేనే చూపిస్తా మీకు. నేనే తీసుకుపోయి ఇది డెవలప్మెంట్ అంటే, సాగునీరు ఇది, తాగునీరు ఇది, రోడ్లు ఇవి, స్కూళ్ళు ఇవి, ఇంగ్లీష్ మీడియం ఇవి, ఇది ఈ హాస్టల్స్ ఇట్లా డెవలప్ చేసినాము, ఈ స్కూల్లో ఇట్లా పెట్టినాము, హాస్పిటల్ ఇది ఉంది అని చెప్తా. మీ హయాంలో హాస్పిటల్స్కి ఏమైనా డెవలప్ చేశారు? డెవలప్మెంట్ పక్కన పెట్టు. ఆరోగ్యశ్రీ ఎందుకు అది చేసినారు? అంటే పేదోడు రోగం చచ్చిపోవాలి అంతే. అవి ఎక్కడ మాట్లాడతాము, అవి ఎక్కడ ఆడతాము, సూపర్ 6లు కాకుండా వేరే ఎక్కడ అడుగుతాము అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్. ఎంతసేపు వీళ్ళ మీద బుర్రలు చలేదు. ఎందుకంటే వీళ్ళకంటే అమాయకంగా, వీళ్ళకంటే గమ్మునుండే వాళ్ళు వ్యక్తులు ఎవరు లేరు. వేరే వాళ్ళు మాట్లాడి తిట్టేది కూడా అన్నీ చేస్తారు. వీళ్ళకి పెద్దిరెడ్డి వాళ్ళు అయితే పోతే బండ్లేబ్బా మాకెందుకు కానీ, ఏడన్న పనులు మేము అభివృద్ధి చేస్తాం, మా రౌడీజం అంటే తెలదు వాళ్ళకి, అట్లా వాళ్ళ మీద పడేది. ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఎప్పుడు ప్రజలతో ఉంటారు, ప్రజలతోనే తిరుగుతారు. వాళ్ళకి అభివృద్ధి తప్పితే వేరేది లేదు. ఎక్కడా రూపాయి తీసుకోరు, ఏ అన్యాయమో చేయరు, ఏ అక్రమమో చేయరు, ఏ లంచమో తీసుకోరు. కాబట్టి వాళ్ళ మీద అయితే గమ్మునుంటాం. పైగా వాళ్ళు మాట్లాడితే నాకు పదవులు వచ్చేస్తాయి. అంతే కదా నీ సీను, నువ్వు చేస్తా ఉండేది. ఇప్పుడు అరుస్తావు, మాట్లాడతావు వాళ్ళ మీద, నీకు పదవి రావాలా. ఇప్పుడు సంవత్సరం నీకు పదవి లేదు కదా, వాళ్ళ మీద మాట్లాడితే పదవి వచ్చేస్తుంది. ఇది నీకు కావాలా. దానికోసం వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాను. నువ్వు టార్గెట్ చేస్తే అది తిరగనేమో. ఏమన్నా రాసిచ్చినారా మదనపల్లి మార్కెట్? ఏమన్నా నీకేమన్నా అగ్రిమెంట్లో ఉన్నాయా? తిరగనేమో. వాళ్ళు ఎందుకు నేను వస్తా రాసాము 2 వీలర్లో అడ్డుకో. ఏమి గవర్నమెంట్ ఏమన్నా నీకు జోబులే ఉందా? లేదంటే ఏమన్నా కోర్టులు ఏమన్నా నీ సంచిలో ఉన్నాయా? న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు న్యాయ వ్యవస్థతో ఉంది. మాకు పోరాడడానికి న్యాయ వ్యవస్థ మాతో ఉంది. మేము పోరాడతాం, కోర్టు పోయి చూసుకుంటాం. ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దని మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. అంతేగాని పోలీసు వ్యవస్థలను కూడా హెచ్చరిస్తారు మీరు. అంటే అంత నిర్వీర్యం అయిపోయినాయి వ్యవస్థలు మీకు. పోలీసు వ్యవస్థలను హెచ్చరిస్తున్నా అంటావు, వాళ్ళని హెచ్చరిస్తా అంటావు. ఏంది నువ్వు మాట్లాడేది అసలు?
కొంచెమన్నా ఆలోచనల పరంగా మాట్లాడాలయ్యా మీరు ఏం చేస్తున్నామో మేము ఏం చేసాం ప్రజలకి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడండి. మీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇది ఏముంది అయ్యా, తమ్మలపల్లి అట్టడుగులో ఉండింది, ఈరోజు డెవలప్మెంట్ చేసినారు వాళ్ళు, వాళ్ళకంటే బాగా మనం డెవలప్ చేస్తేనే రేపు పొద్దున ఓట్లకు పోగలం. మనం డెవలప్ చేయాలా, ఈ ప్రాజెక్టుల కింద మనం ఆపేసినాము, మనమే కేసులు వేసి ఆపినాము, దాన్ని తీసేయండి, దాన్ని డెవలప్ చేద్దామని ఓడి అది చెప్పండి. మార్కెట్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్ టమాటా మార్కెట్ మదనపల్లి ఉందయ్యా. దీన్ని ఈ విధంగా కొన్ని లోపాలు ఉన్నాయి, దీంట్లో దీన్ని మారుస్తాము, మన ప్రభుత్వం ఏమైనా చేద్దాం, దాన్ని డెవలప్ చేయండి. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి అక్కడ, ఏం చేద్దామని దాన్ని డెవలప్ చేయండి. అంతేగాని మార్కెట్ ముందు తిరగనే అదేమో నీకు అగ్రిమెంట్ రాయించినారు ఎవరన్నా? నీదే అదేమన్నా తిరగపోయేదానికే. మీ ఇంటికి ఆడింటి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి అంతే దూరం ఉంటుంది. మా ఇంటికి నువ్వు వచ్చినా నేను మీ ఇంటికి వచ్చినా అంతే దూరం, ఏం తగ్గదేడా దూరం ఏడా. ఇది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. నమస్కారం. నేను తమ్మలపల్లి ఎంపీపీ అనసూయ నారాయణ రెడ్డి. విషయం ఏమంటే, తమ్మలపల్లి 2 రోజుల క్రితం తమ్మలపల్లిలో జరిగినటువంటి గలాటా గురించి, వాళ్ళ మధ్య జరిగినటువంటి తమ్మలపల్లి నాయకులు కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తమ్మలపల్లిలో వచ్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తను 30 కుట్లు పొడిచినారని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉండా, ఇంతకుముందు మా ఎంపీటీసీ కూడా చెప్పారు, నేను 30 సంవత్సరాల నుంచి తమ్మలపల్లి మండల రాజకీయం చేస్తున్నాను. పంచాయతీ అవుతూరి, ఎంపీడీసీ అవుతూరి, జెడ్పీడీసీ అవుతూరి, ఇప్పుడు ప్రజెంట్ మా భార్య ఎంపీపీ. 30 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు నేను స్కూటీలో తిరుగుతూ ఉండా. ఇన్ని రోజులు ప్రజాక్షేత్రంలో ఉండి కూడా నేను మామూలుగా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులకు కూడా తెలుసు, తెలుగుదేశం నాయకులకు కూడా స్కూటీలు తిరుగుతూ ఉండా. ఎందుకంటే మేము నిష్పక్షపాతంగా నిజాయితీమైన పరిపాలన మేము చేస్తున్నాము, నిజాయితీమైన ఇది చేస్తున్నాము. మీ మాదిరి ఎక్కడి నుంచో వలస పక్షుల మాదిరి వీటికి వచ్చి తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులను పట్టుకొని ఎన్నో అక్రమాలు చేసుకొని ఈరోజు ఫార్చునర్లను ఇంకోటో చేసుకోవచ్చు, సంపాదించుకోండి, ఏం ప్రాబ్లం లే. కానీ పదవులు కూడా సంపాదించుకోండి, ఇబ్బంది లే. కానీ మీకు పదవులు కావాలనే ఉద్దేశంతో 1 సంవత్సరం నుంచి గవర్నమెంట్ వచ్చినా మాకు పదవి రాలేదు, ఏదో విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద బురద తల్లాలనే ఉద్దేశంతో ఇది జరిగింది తప్ప, ఆడ పక్కాగా ఇంతవరకు 20-30 సంవత్సరాల నుంచి మేము ఒక్క కేసు చూపించండి. ఈ విధంగా ఒక మనిషిని కొట్టినారని కానీ పోలీస్ స్టేషన్లో, లేదా ఒక మనిషిని పొడిచినారని కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ, ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఎక్కడా కానీ ఏమీ లేదు. ఇది ఆ పిల్లోళ్ళు ఎవరో తాగుడు మూకులు ఈనడమున మన మహేష్ చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ గంజాయి అనేది కొంచెం ఎక్కువ అయిపోయి వాళ్ళు గలాటాలో పడి జరిగిన విషయం తప్ప, ఇది పెద్దిరెడ్డి ఫ్యామిలీ తరఫున మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా ఎంపీపీ కానీ, ఇంకోరు కానీ ఎవరికి దీనికి సంబంధం లేని విషయంను ఏదో డైవర్ట్ చేసి తమ్మలపల్లిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని డ్యామేజ్ చేయాలనేది అది తప్పు. మా జయకుమార్ రెడ్డి చెప్పినట్లు ఒక నాయకుడు కావాలంటే మనం ప్రజలకు మంచి చేయాలా, ప్రజలతో మమేకం కావాలా, అది కానీ ముఖ్యమో. అది ఏదో జరిగిపోతా ఉందని చెప్పి డైవర్ట్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలా, రెండోది వచ్చి మంచి పదవులు తెచ్చుకోవాలంటే జరగదు. తమ్మలపల్లి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈరోజు మన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత జరిగిందో అంతకు 4 అంతలు మా ద్వారకనాథ్ పని చేసినట్టున్నాడు. ఏ పల్లెకైనా మనం రండి, పల్లికి రోడ్లు వేయడం కానీ, నీటి సౌకర్యం కానీ, హై స్కూల్స్ కానీ, స్కూల్స్ కానీ, రెండోది మల్లయ్యకొండ డెవలప్మెంట్ కానీ, లేదా పెద్ద ప్రాజెక్ట్ కానీ, ఎక్కడైనా 6 మండలాల్లో ఇంత అభివృద్ధి ఏడన్నా జరిగిందని చూపించండి. ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలతో నేను పనిచేసిన, టిఎన్ శ్రీనివాసరెడ్డితో పనిచేసిన, కల్చర్ల ప్రభాకర్తో పనిచేసిన, మళ్ళీ వచ్చి ఇప్పుడు ద్వారకనాథ్తో పనిచేస్తూ ఉండా. కానీ ఇంత అభివృద్ధి ఇంతకుముందు లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉంది, శంకర్ యాదవ్ ఉన్నారు, ఇంత అభివృద్ధి మీకే తెలుసు. ద్వారకనాథ్ అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేయబట్టే ఇంత తెలుగుదేశం దీంట్లో కూడా ఇంతమంది గెలిచిన ద్వారకనాథ్ 10,000 పైన చిలుకుతో మళ్ళీ గెలిచినాడు. అట్లాంటి 10,000 చిలుకులు అంటే ఓటు అనేది అంత నీకు ఇదే అంటే 10,000తో ఏదో ఇరికి పడిపోయినాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఏమే, ఈ పొద్దు 7 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 3 తూర్లు మినిస్టర్ అయినాడు. ఈ పొద్దు ఆయన దేవుడు అని చెప్పేసి ఈ జిల్లాలో కాదు రాష్ట్రం అంతా పెద్ద ఆయన అని పిలుస్తారు, ఆయన తప్పులు పడతారు. మిథున్ రెడ్డి ఎవరు? మిథున్ రెడ్డి వయసులో తక్కువైనా ఒక తూరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కూతురు పైన పేరు చేసి గెలిచినాడు. మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి, ఆయన మీద గెలిచినాడు.
ఇంతకుముందు కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మీద గెలిచినాడు, ఓటమి ఎరగిన వ్యక్తి అయినా ఆయన్ను తీసేసి మాట్లాడతారు. ఇప్పుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ తమ్మలపల్లికి వచ్చినాడు, తమ్మలపల్లి బయట నుంచి బయట కాన్స్టిట్యూషన్ వచ్చినా ఆ రోజు 38,000 మెజార్టీ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ వీనే కావాలా, వీనే డెవలప్మెంట్ చేసినాడు, ప్రజలకు మంచి చేసినాడు ఉద్దేశంతో రెండో తూర్పు మళ్ళీ గెలిచినాడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే అవుతాడు. మీకేం బాధ? మీరు ఎమ్మెల్యే కావాలా, లేదంటే పెద్ద ఏదైనా పదవి కావాలంటే మీరు ప్రజలకు మంచి చేయండి, ఆ ప్రజల దగ్గరికి పోండి. ఊరికే మనిషి మీద నింద అయినంత మాత్రాన మీరు హీరోలు కాలేరు. ఈ ముందు నేను చెప్తా ఉన్నా, ఏదో ద్వారకనాథ్ రెడ్డి వస్తేనో ఇంకోరు వస్తేనో తమ్మ ఇట్లా పోలేరు అట్లా పోలేరు. మేము ఎప్పుడు రోజు మీ ఇంటి ముందరే పోతా ఉంటాం స్కూటీలో. నన్ను నిలయండి చాలు, ఎమ్మెల్యే నిలేసేది పక్కన పెట్టు. ఎప్పుడైనా మాట్లాడితే మన స్టేజ్ ఏమి మనమేమి అనే ఉద్దేశంతో మాట్లాడండి. పెద్దిరెడ్డి వాళ్ళను విమర్శించే శక్తి ఎవరో చంద్రబాబు నాయుడుకో లేదంటే ఇంకా పెద్ద నాయకులకి ఎవరికైనా ఉండొచ్చునేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దిరెడ్డి వాళ్ళు విమర్శించే స్తోమత మీకు లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ రోజు కూడా ఒకటి అర్థం చేసుకోండి, మనం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అని. ఏదో నామినేటెడ్ పోస్ట్ రాష్ట్ర లెవెల్లో ఎవరికైనా ఇచ్చేస్తారు, జిల్లాలో ఎవరికైనా ఇచ్చేస్తారు. నువ్వు ఒక మున్సిపల్ చైర్మన్ లేదంటే ఒక కౌన్సిలరు ఒక ఎమ్మెల్యేనా అయ్యి ఎవరైనా విమర్శించు. వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తులు వచ్చి మేమేమేమో చేసేస్తాం అనడం చాలా తప్పు. దైవం చెప్తా ఉండా, ఎవరైనా కానీ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే తమ్మలపల్లి నియోజకవర్గమే కాదు రాష్ట్ర లెవెల్లో వైఎస్ఆర్ పార్టీ ఒప్పుకోదు. ఈరోజు చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయవుంచి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోకపోతే దాని పరిణామాలు మీరే అనుభవిస్తారు అని పత్రికా విలేకరం సాక్షిగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉండా. నేను కొత్తకోట జడ్పీటీసీ. చాలా నిన్న జరిగిండేది వేరే. మా ఎమ్మెల్యే వాళ్ళని తిట్టడము అరచడము వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు మనం ఊర్లో కొట్లాడుకుంటాము, వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఎత్తేయడము, వాళ్ళు తిరగనేమనడము, ఇది నీకు తెగదు. నువ్వు ఇంత ఇట్లా మాట్లాడేది నీకు తెగదు. నువ్వెంతో జ్ఞానంగా మీరు పదవి సంపాదించుకోండి. మా ఎమ్మెల్యేని, మా ఎంపీని, మా మంత్రిని ఇలా మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు ఎంతో కృతజ్ఞగా బతకండి. ఊరికెందుకు లేరువన్నీ మీరు ఒక మాట అనేది మేము ఒక మాట అనేది అది ఘర్షణలు పడేది. పెద్దరెడ్డి వాళ్ళను మీరు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడుతున్నారా? మీ శుద్ధి ఎత్తుతాడారా? ఏం ఎత్తలా. మీరు ఊరికే లేనివన్నీ మీద వేసుకొని అంత గీసుకుండలా కొట్లాడుకోవాలా. మీరు కొట్లాడుకుంటుంది ఈ పెద్దవాళ్ళ మీద దొబ్బేసేది. ఇది తగదు నాయన నీకు. మీరు తగ్గన పనికిరాని మాటలు మాట్లాడద్దు. మీరు ఎంతో గౌరవంగా బతకండి. మీరు ప్రజలకు చేయండి, సేవ చేయండి. ప్రజలకు సేవ చేయకన్నా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో మా తమ్మాలపల్లికి మేమెంతో రుణపడి ఉన్నాం. తమ్మాలపల్లికి మన ఎమ్మెల్యే గారు ద్వారకన్న గారు ఎంత అభివృద్ధి పని చేసేవని మీరు మాట్లాడితే మీకు తగదు. మీరు ఎంతో కృతజ్ఞగా బతకండి. ఊరికి అక్కర్లేని మాటలు మాట్లాడేది, మీరు ఒక మాట అనేది మేము ఒక మాట అనేది, వాళ్ళు లేనివన్నీ పూచేది వాళ్ళకు. వాళ్ళు ఏమన్నా ఉండారు. మీరు కొట్లాడుకోవడము, తమ్మలపల్లి కొట్లాడుకుంటే వీళ్ళకేం సంబంధం? పెద్దరెడ్డికి ఏం సంబంధం? ఎమ్మెల్యేకి ఏం సంబంధము? రామచంద్రరెడ్డికి ఏం సంబంధము? మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటా లేనివన్నీ పూసుకొని ఘర్షణలు పడాలనే? వాళ్ళు కొట్లాడుకుంటారు ఉండూరులోటోళ్ళ. ఊరికే లేని వాళ్ళంతా వీళ్ళ మీద పెట్టి ఉంగదొబ్బేసేది, బురద పూసేది. ఇట్లా మీకు తగదని కోరుకొని సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారము. నేను తంబాలపల్లి బీసీసీఎల్ అధ్యక్షుడు. మీరు నిన్న మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినందుకు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాము. గంజాయి బ్యాచ్ అంటే మీరేం చేస్తున్నారు? ఏడాది నుంచి మీరేం చేస్తున్నారు? మీరు మా ఎమ్మెల్యే గురించి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. సభాముఖంగా చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటి మాట్లాడితే సహించేది లేదు.